హోమియోపతిలో ఏముంది? ఒక 11 ఏళ్ల చిన్న అమ్మాయి ఈ ప్రశ్న వేస్తే ఎలాంటి సమాధానం చెప్తాం? అందుకే నేను చిన్నప్పుడెప్పుడో విన్న ఒక కథని చెప్పాలి అని నిర్ణయించుకున్నాను. ఓ డాక్టర్ గారు ఒక బాధాకరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇంకెప్పుడు జీవితంలో నేను వైద్యాన్ని చెయ్యను, నన్నెవరూ సంప్రదించవద్దు, నేను నా హాస్పిటల్ని పూర్తిగా మూసేస్తున్నాను అనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎందుకలా అని నేను అడిగాను. ఆయన జీవితంలో ఒక పెద్ద విషాదం సంభవించింది. ఆయన చికిత్సలోనే ఆయన ఒక బిడ్డను పోగొట్టుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత రెండో బిడ్డ కూడా చనిపోయాడు. ఇంకొన్నాళ్ళ తర్వాత మూడో బిడ్డ కూడా చనిపోయాడు. దాంతో ఆయన చాలా విషాదాన్ని అనుభవించాల్సి వచ్చింది. అందుకే వైద్యాన్ని చేయొద్దు అనే నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి జీవితం ఎలా గడుస్తుంది, సంపాదన ఎలా వస్తుంది అనే ప్రశ్న ఆయనలోనూ వాళ్ళ ఇంట్లో కూడాను ఉద్భవించింది. ఆయన నిజాయితీపరుడైన డాక్టర్, నిజాయితీగానే బ్రతకాలి అని అనుకున్నారు. అందుకు ఆయన చాలా ఆలోచించారు. ఆయనకి వైద్యంతో పాటు 10-11 భాషలు కూడా వచ్చు. అవి ఎంత బాగా వచ్చు అంటే ఒక భాష నుండి ఇంకో భాషకు తర్జుమా చేయగలిగేటంత జ్ఞానం ఉంది ఆయనకి. అందుకే తక్కువ సంపాదన అయినా కూడా అనువాదం చేస్తూ దాంట్లోనే బ్రతకాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నారు. అలా ఆయన అనువాద ప్రక్రియ అనే దాన్ని మొదలుపెట్టారు. అలా రోజులు నెలలు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఒక పుస్తకంలో ఆయనకి ఒక గొప్ప రహస్యం కనిపించింది. అదేమిటంటే, మలేరియా జ్వరాన్ని తగ్గించే సింకోనా ఔషధం ఆరోగ్యవంతులు తీసుకుంటే మలేరియా లక్షణాల్ని కలుగజేస్తుంది. ఇది నిజమేనా అని తెలుసుకోదలుచుకున్నారు. అందుకే ఆ ప్రయోగాన్ని తన మీదే మొదలుపెట్టారు. అలా కొద్ది రోజులు సింకోనా తీసుకోగానే మలేరియా లక్షణాలు కనిపించాయి. మళ్ళీ మాయనయ్యగానే తగ్గిపోయాయి. అవును, ఇది నిజమే. ఇది ఎలా సాధ్యం? ఇది అన్ని ఔషధాలకు కూడా వర్తిస్తుందా? ఇలా ఆయన ఓ కొత్త విషయాన్ని కనుక్కున్నారు. మరి తర్వాత ఏంటి? ఎందుకంటే ఎన్నో రసాయనాలు, విషాలు, పాషాణాలు మందులుగా ఉపయోగించాల్సి వస్తుంది. వాటిని ఎలా మందులుగా మార్చాలి? సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందులుగా ఎలా మార్చాలి? మళ్ళీ పుస్తకాలను తిరిగేశారు, పరిశోధించారు, పరిశీలించారు, పరిష్కారాన్ని కనుక్కున్నారు. పదార్థాన్ని భిన్నం చేస్తూ అతి చిన్నదిగా విభజించుకుంటూ పోతే దాంట్లో ఉన్న విషతత్వం పోయి ఔషధ తత్వం బయటపడుతుంది అనే విషయాన్ని ఆయన కనుక్కున్నారు. దాన్నే పొటెంటైజేషన్ అనే పద్ధతి ద్వారా ఆవిష్కరించారు. అలా ఎన్నో మందులను ఆయన కనుక్కోవడం జరిగింది. మరి తర్వాత ఏంటి? ఇలా కనుక్కున్న మందులను ఆరోగ్యవంతమైన మనుషులపై ప్రయోగించడం చేశారు. అలా ప్రయోగించిన మందుల తాలూకా లక్షణాలను గ్రంథస్థం చేశారు. దీన్ని కృత్రిమ వ్యాధి సృష్టి అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆయన శరీరానికి, మనసుకు ఆరోగ్యంలోనూ అనారోగ్యంలో కూడా అవినాభావ సంబంధం ఉంటుంది అని గమనించారు. అలాగా ఆయన 98 ఏళ్ల వయసు, 88 ఏళ్ల వయసు వరకు కూడా 90 పైగా ఔషధాలను తనపై తను ప్రయోగించుకున్న గొప్ప వ్యక్తి. ప్రకృతిలో ఉన్న ఒక బలమైన సహజమైన వ్యాధి అంతకంటే బలమైన కృత్రిమమైన వ్యాధిని శరీరంలో పంపించటం ద్వారా ఆ సహజ వ్యాధిని అది నాశనం చేస్తుంది. దీన్నే సారూప్యౌషధ శాస్త్రము లేదా హోమియోపతిగా ప్రతిపాదించారు. మరి తర్వాత ఏంటి? తరువాత ఆయన చికిత్స మొదలు పెట్టారు. ఆ క్రమంలో
కొన్ని వ్యాధులు పూర్తిగా తగ్గిపోవటం మొదలయ్యాయి. కొన్ని సగం తగ్గడమే జరిగింది. మరికొన్ని మళ్ళీ రావటం జరిగింది. ఇలా పరిశీలించిన తర్వాత ఆయన దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచించారు. మరికొన్ని మళ్ళీ రావటం జరిగింది. ఇలా పరిశీలించిన తర్వాత ఆయన దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచించారు. ఆయన పాత కేస్ షీట్లన్నింటినీ తీసి పరిశోధన చేశారు. అందులో ఆయనకి అర్థమైన విషయం ఏమిటంటే, మనుషులు 3 విధాలుగా ఉంటారు. వాళ్ళకి వచ్చే వ్యాధులు కూడా 3 రకాలుగా ఉంటాయి. వాటిని దీర్ఘకాలిక వ్యాధులు అని ఆయన గుర్తించి దానిని ట్రీట్ చేయటం వల్ల శాశ్వత పరిష్కారం దొరికింది అనే విషయాన్ని కనుక్కున్నారు. వాటిని మియాజమ్స్ అని కూడా పేర్కొన్నారు. ఇలా ఆయన ఒక సంపూర్ణమైన పరిపూర్ణమైన వైద్య విధానాన్ని కనుక్కోవటం జరిగింది. అలా ఆ వైద్య విధానాన్ని ప్రపంచానికి అందించారు. ఆయన ఈ విజ్ఞానాన్ని ఆర్గనాన్ అనే పుస్తకంలో, చికిత్సా సూత్రాలు మెటీరియా మెడికా అనే పుస్తకంలో మందుల లక్షణాలు, అలాగే దీర్ఘకాల వ్యాధులు లో మియాజమ్స్ అనే జ్ఞానముగా 3 పుస్తకాలుగా రాసి ప్రపంచానికి అందించిన మహానుభావుడు. ఇదే హనీమన్ కథ, ఇదే హోమియోపతి కథ.